స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ క్లియర్గా ఉంది కాబట్టే ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేదు కాబట్టే ఖచ్చితంగా ఈ కేసును కొట్టివేయడం జరిగింది. వాట్ ఎవర్ ద క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఏసీబీ కేసు దాఖలైన తర్వాత ఆయన దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్, హైకోర్టు ముందు దాఖలు చేసుకున్న క్రిమినల్ పిటిషన్ అనేది కాంప్రిహెన్సివ్గా డిస్మిస్ చేయబడ్డది. అంటే దాంట్లో ఆయనకున్న మధ్యంతర ప్రొటెక్షన్ ఏదైతే, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో చెల్లుబాటు అయిపోయింది. తక్షణం ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసుకునే అధికారం, అవకాశం హైకోర్టు యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది. రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ క్యాబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ so-called BRS and TRS party is to attend before the ACB for